అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని దయ వల్ల, దేవుని యొక్క గొప్ప కృప వలన మనం ఆరోగ్యం కలిగి ఉన్నామండి. క్షేమాన్ని కలిగి సజీవ లెక్కలో కుటుంబాలందరితో క్షేమం కలిగి ఉన్నామండి. మీరు కూడా మీ కుటుంబంలో ప్రతి ఒక్కరు క్షేమంగా ఉన్నారనుకుంటున్నానండి. అందుని బట్టి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమ కలుగును కాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ప్రార్థన చేసుకొని ఈ రోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నా తండ్రి మా అందరి జీవితాల్లో ఎన్నో మేలులు జరిగించారు తండ్రి. కుటుంబాలలో ఎన్నో నా తండ్రి మేలులు జరిగించారు తండ్రి. ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన ఇబ్బందుల విషయంలో నా తండ్రి, పిల్లల విషయంలో నా తండ్రి, ప్రతి విషయంలో నా తండ్రి మీ కృపను తోడుగా ఉంచారు తండ్రి. మీ కాపుదలను తోడుగా ఉంచారు తండ్రి. అందుని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ఆత్మీయంగా కూడా నా తండ్రి దినదినము నా తండ్రి అభివృద్ధి చెందటానికి నా తండ్రి నీ మాటలతో నా తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నారు తండ్రి. అందుని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. వింటున్న ప్రతి మాటను, మాట్లాడుకుంటున్న ప్రతి మాటను నా తండ్రి విడిచిపెట్టే వారముగా కాకుండా నా తండ్రి వాటిని జ్ఞాపకం ఉంచుకున్న తండ్రి వాటి ప్రకారం ప్రవర్తించే వారముగా ఉండటానికి సహాయం దయచేయండి తండ్రి. వాటిని బట్టి మా కుటుంబాలను మేము కట్టుకునే వారముగా ఉండటానికి నా తండ్రి మీ కృపను చూపించండి తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆరోగ్యాలను దయచేయండి తండ్రి, క్షేమాలను దయచేయండి తండ్రి. కుటుంబంలో ప్రతి అవసరతలో మీ సహాయతను ఉంచండి తండ్రి. నా తండ్రి ఆత్మీయంగా నా తండ్రి నీకు మరింత దగ్గర అయ్యేలాగా నా తండ్రి ఇంకా బలపడేలాగా నా తండ్రి మీ కృపను తోడుగా ఉంచమని నా తండ్రి ప్రతి విషయంలో మీ సహాయతను దయచేయమని ఈ ప్రార్థనంతయు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి కొద్ది మాటలు బైబిల్ గ్రంథం గురించి ఆలోచించుకుందామండి. మరి శ్రమల కాలపు దినాలు గురించి మరి రాయబడిన కొద్ది మాటల గురించి ఈ రోజు మనం ఆలోచించుకున్నామండి. శ్రమల దినాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాము. మరి కొంతమంది అయితే జరుపుకోరు. కొంతమంది మరి ఈ శ్రమ కాలపు దినాలు అని చెప్పి జరుపుకుంటూ ఉంటారు. వాటి గురించిన కొద్ది అవగాహన మనం ఈరోజు నేర్చుకుందామండి. మరి జాగ్రత్తగా గనుక మనం ఆలోచించినట్లయితే యోవేలు గ్రంథంలో చదువుకుందామండి. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుటకై పెద్దలను దేశంలోని జనులందరూ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. మరి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమైన దేవుని పిల్లరా, మరి ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి. మరి దేవుడు బైబిల్ గ్రంథంలో మనకు మాట తెలియజేస్తున్నాడండి. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. మరి సందర్భము ఏదైనా సరే మరి ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఉపవాస దినంను ప్రతిష్ఠించుకునంటే ఒక రోజు మనం ఏర్పరచుకొని మరి ఉపవాస దినంతో వ్రత దినంగా ఉపవాస దినంగా ఒక రోజుని మనం ఏర్పరచుకొని మరి అందరం కూడుకొని మరి దేవుని మందిరంలో మరి ఆ దినాన్ని మరి యెహోవాని మరి మహిమపరచుటకై మరి ఆయన యొక్క ఘనతను చాటుటకై ఆయన యొక్క మహిమ కొరకై మనం ఆ రోజు గడపవచ్చు అని చెప్పి మాటను బట్టి మనకి అర్థమవుతుంది ప్రేమైన దేవుని పిల్లరా. మరి ఉపవాస దినంని ప్రతిష్ఠించుకోవచ్చు. మరి దేవుని యొక్క మహిమను చాటుటకు, ఆయనను మరి ఆరాధించుటకు, ఆయన కృతజ్ఞత చెల్లించుటకు, మరి ఆయన కృప కొరకు మనం ఒక దినాన్ని ఏర్పరచుకొని ఆ రోజు ఉపవాస దినంగా ప్రతిష్ఠించుకొని అందరము కూడుకొని ఆ దినాన్ని మనం గడుపుకోవచ్చు అని చెప్పి యెహోవాని మనం మహిమపరచుటకు ఈ మాటలను బట్టి మనకి అర్థమవుతుంది ప్రియమైన పిల్లరా. మన యొక్క మరి వాక్య భాగంలో కనుక మనం వచ్చేసినట్లయితే మరి శ్రమకాలపు దినాలుగా మనం వింటున్న విషయాలు గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి 40 రోజులు మరి శ్రమ దినాలుగా అనేక మంది జరుపుకుంటూ ఉంటారు ప్రేమైన దేవుని పిల్లరా. క్రైస్తవులైనా కొంతమంది జరుపుకుంటూ ఉంటారు, కొంతమంది జరుపుకోరు. మరి జరుపుకునే వాళ్ళని గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే 40 రోజులు మరి శ్రమల దినాలుగా వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. మరి 40 రోజులు మరి దేనికి సూచనగా జరుపుకుంటారని గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, మరి మోషే గారు మరి 3 సార్లు 40 రోజులు మరి ఉపవాసం ఉండినట్లు మనకి
బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. మనం నిర్గమాకాండంలో చూసుకున్న, సంఖ్యాకాండంలో 3 సార్లు మరి మోషే గారు 40 రోజులు మరి ఉపవాసం ఉండినట్లు మనకి కనపడుతుంది. మొదటి రాజుల గ్రంథంలో చూసుకున్నట్లయితే మరి ఎలీషా గారు కూడా 40 రోజులు దేవునితో నడిచినట్లు మనకి కనపడుతుంది. అలాగే యోనా గ్రంథంలో మరి యోనా గ్రంథంలో చూసినట్లయితే నినివే పట్టణస్తులందరూ మరి ఉపవాసంతో మరి 40 దినాలు మరి దేవుని యొక్క పిలుపు కోసం ఎదురు చూసినట్లు శ్రమ పడుతూ మరి ఉపవాసం ఉండి దేవుని యొక్క పిలుపు కోసం ఎదురు చూసినట్లు మనకి కనపడుతుంది ప్రేమైన దేవుని పిల్లల. మరి కొత్త నిబంధనకు వచ్చినట్లయితే మరి యేసుక్రీస్తు వారు కూడా మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే ప్రేమైన దేవుని పిల్లలు ఒకసారి మనం చూసుకున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం చూసుకున్నట్లయితే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా మరి యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకున్న తర్వాత అపవాది చేత శోధించబడటానికి అరణ్యంలో కొనుక్కోబడినప్పుడు ఆయన కూడా 40 దినములు మరి ఉపవాసం ఉండినట్లు మనకు ఆ మాటలను బట్టి అర్థమవుతుంది ప్రేమైన దేవుని పిల్లరా. ఇలా ఉన్న సూచనలు కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేక సందర్భాల్లో మరి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి 40 రోజులు ఉపవాసం ఉండి మరి ప్రార్థించినట్లు దేవునికి మనకి కనపడుతుంది. ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా మరి యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్న తరువాత 40 రోజులు ఉపవాసం ఉన్నట్లు మనకి కనపడుతుంది ప్రేమైన దేవుని పిల్లరా. దీన్ని సూచనగా పెట్టుకొని అనేక మంది మరి 40 రోజులు శ్రమ దినాలుగా పాటించటం అనేది జరుగుతుంది ప్రేమైన దేవుని పిల్లరా. అదైతే మనం కరెక్ట్ కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం 40 రోజులు మాత్రమే మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు శ్రమ పడ్డారా అని మనము పరిశీలించుకోవాలి ప్రేమైన దేవుని పిల్లరా. 3.5 సంవత్సరాలు మరి ఆయన సువార్త ప్రకారంలో శ్రమ పడ్డారా? కేవలం ఈ 40 రోజులు మాత్రమే ఆయన శ్రమ దినాలు మరి గడిపారా? అంతేకాదు మనం గనుక చూసుకున్నట్లయితే సిలువ వేయబడిన 3 రోజులు మరి శ్రమ దినాలు ఆయన గడపలేదా అన్న విషయాన్ని మనము ఆలోచించుకోవాలి ప్రేమైన దేవుని పిల్లరా. కేవలం ఆ 40 రోజులని మాత్రమే సూచనగా తీసుకుని ఆ 40 రోజులు మాత్రమే శ్రమ దినాలుగా మరి గడపటం అనేది ఎంతవరకు కరెక్టో మనము ఆలోచించాలి. ఉపవాస దినం ప్రకటించుకొని మరి సంఘంగా కూడుకొని మరి ప్రార్థించుకోవటం అనే విషయం అనేది తప్పు కాదు. కానీ కేవలం ఆ 40 రోజుల్లో మాత్రమే మరి ఒక ఉపవాస దినంగా ప్రతిష్ఠించుకొని ఆ 40 రోజులు మాత్రమే దేవుని యేసుక్రీస్తు వారి శ్రమ దినాలుగా మరి సూచనగా చేసుకొని మరి ప్రార్థించడం అనేది ఎంతవరకు కరెక్టో మనము ఆలోచించాలి ప్రేమైన పిల్లలు. ఇంకా గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఏ ఏ విధంగా మరి వాళ్ళు శ్రమ దినాలు అనేవి సూచనగా జరుపుకుంటారని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి మరి హెబ్రీ యొక్క క్యాలెండర్ ప్రకారం మొదటి నెల నీసాను మాసంలో 7 రోజులు నీసాను మాసంలో మరి 7 రోజులు మరి పస్కా పండుగను తర్వాత 7 రోజులు పులియని రొట్టెల పండుగను జరుపుకుంటున్నట్లు మనకి లూకా సువార్త 22 అధ్యాయంలో మనకి కనపడుతుంది ప్రేమైన దేవుని పిల్లారా. మనం చూసుకున్నట్లయితే మరి మోషే గారి కాలం నుంచి కూడా మరి యేసుక్రీస్తు వారి కాలం వరకు యేసుక్రీస్తు వారు మరి మరణ దినం వరకు కూడా మరి పస్కా పండుగ పులియని రొట్టె పండుగలు ఈ 2 పండుగలను మరి హెబ్రీ క్యాలెండర్ ప్రకారం నీసాను మాసంలో మరి మొదటి నెలలో మరి నీసాను మాసం అనే మొదటి నెలలో జరుపుకుంటున్నట్లు మనకి కనపడుతుంది ప్రేమైన దేవుని పిల్లారా. అది మన క్యాలెండర్ ప్రకారం వచ్చేసరికి అది మార్చి ఏప్రిల్ నెలలో వచ్చేస్తుంది. మరి ఆ పులియని రొట్టె పండుగ కూడా 7 రోజులు మరి జరుపుకున్న తర్వాత ఆ జరుపుకున్న పండుగని మరి యేసుక్రీస్తు వారు మరణ దినం వరకు పొడిగించేసి అవే శ్రమ కాలాల దినాలుగా నేడు జనాలు జరుపుకోవటం అనేది మనము గమనిస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని పిల్లరా. మరి పస్కా పండుగలో రొట్టెకు ప్రతిష్ఠితగా మరి యేసుక్రీస్తు వారు మరి ఆయన శరీరాన్ని మరి మన కోసం అర్పించి మరి శ్రమలు పడి మరి లూకాసు వార్త 24వ అధ్యాయం 46, 47 వచనాలు చూసుకుంటే మనకు అక్కడ కనపడుతుందండి. ఒక్కసారి చూసుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 46 వచనం చూసుకున్నట్లయితే క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడినని రాయబడి ఉన్నది. మరి 3 దినాలు యేసుక్రీస్తు వారు మరి శ్రమ పడిన తరువాత ఆయన పునరుద్ధానుడైన తరువాత దాని ద్వారానే మనకి మారు మనసు పాప క్షమాపణ అనేది సూచనగా మరి వచ్చిందండి. మరి ఈ మాటల్లో మనకి వ్రాయబడి ఉన్నది ప్రేమ దేవులారా. మరి యేసుక్రీస్తు వారు మరి ఆ 3 దినాలు శ్రమ పడిన తరువాత మరి పునరుద్ధానుడైన తరువాత
మన కోసం మరి మారు మనసు, మరి పాప క్షమాపణ దయచేయటం అనేది జరిగింది ప్రేమతోని పిల్లారా. మరి ఆయన యేసుక్రీస్తు వారు శ్రమ పడ్డారంటే కారణం మన కోసం. ఆయన సిలువలో మరి బలియాగమయ్యి, అర్పింపబడి అన్ని శ్రమలు అనుభవించారంటే మనకు మారు మనసు, పాప క్షమాపణ దొరకాలని చెప్పి. మరి అటువంటి శ్రమలు మనం అనుభవించాలని ఆయన కోరుకోడు కానీ, మరి 40 దినాలని కాదు, ఆ శ్రమ దినాలని కాదు కానీ, మరి ఉపవాసం ప్రతిష్ఠించుకొని, మరి మిగిలిన కాలం కూడా ఉపవాసం చేసుకొని, దేవుని నామానికి మహిమకరంగా ఆయన వాక్యాన్ని ప్రకటించేలా మరి జరుపుకోవటం అనేది ఒక సూచక్రియగా మనము ఆలోచించాలి ప్రేమైన పిల్లరా. ఆ 40 దినాలు మరి ఉపవాసం చేయటం అనేది తప్పైతే కాదు గానీ, ఒక సంఘంగా కూడుకొని ఉపవాస కార్యక్రమం జరిగించటం, దేవుని నామానికి మహిమకరంగా జరిగించటము చాలా మంచి కార్యక్రమం. కానీ కేవలం ఆ 40 దినాలు మాత్రమే మన శ్రమ దినాలుగా, కేవలం మరి యేసుక్రీస్తు వారు శ్రమ పడ్డారు కాబట్టి మనం ఆ కాలాల్లో శ్రమ పడాలని చెప్పి, ఆ 40 దినాలు ఒక శ్రమ దినంగా ఆయన పడినట్లే మనం శ్రమ పడాలని అలా ఆలోచిస్తూ, మరి ఆ 40 దినాలు కేవలం శ్రమ దినాలుగా ఆలోచించి ఉపవాసం జరుపుకోవడం కరెక్ట్ కాదు. కానీ మనం మిగిలిన కాలంలో కూడా మరి ఉపవాస కార్యక్రమాలు జరిపించుకోవటం, యేసుక్రీస్తు వారి మరణము సూచకంగా మన యొక్క ప్రార్థనలు, కూడికలు జరిపించుకోవటం, దేవుని నామానికి మహిమకరంగా ఉపవాస కూడికలు మన జీవితాల్లో మన ప్రార్థనల విషయాలు జరిపించుకోవటము మన ఆత్మీయ జీవితకు ఎంతో మేలుకరంగా ఉంటుంది. మరి ఆ 40 దినాలు కూడా జరిపించుకోవటం అనేది తప్పేమి కాదు. ఉపవాసం చేస్తూ మనందరం కూడుకోవటం కూడా మరి సంఘానికి, ప్రతి ఒక్క కుటుంబానికి మేలుకరంగా ఉంటుంది కాబట్టి, ఈ మాటలను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, ఒకళ్ళు విమర్శించేది కాకుండా మరి ఒకళ్ళు పాటించే వాళ్ళుంటారు, కొంతమంది పాటించని వాళ్ళుంటారు. పాటించకూడదంటారు కొంతమంది, పాటించాలని కొంతమంది అంటారు. ఇలా అనేక రకాల ఆలోచనతో కాదు కానీ, మరి ఉపవాస దినంగా అక్కడ కూడుకోవటము, ప్రార్థన చేసుకోవటం అనేది ఒక తప్పైతే ఏమి కాదు కానీ, దేవుని నామానికి మహిమకరంగా ఒక కూడిక జరిగించుకోవటము తప్పు కాదు. కానీ కేవలం ఆ 40 దినాలు మాత్రమే మరి ఉపవాస దినంగా, మరి మిగిలిన దినాలు కానట్లుగా మనం ఆలోచించడం అనేది కరెక్ట్ కాదన్నటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఇంకా ఎవరైనా ఈ జూడిత్ సిరీసీ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ మెసేజెస్ అన్నిటిని షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.